So. సిద్దిపేట జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి క్వారీ గత 13 సంవత్సరాల నుంచి అనధికారికంగా వ్యవహారం నడిపిస్తున్నట్టు కొంతమంది ఆర్డీఓ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద జిల్లా కలెక్టర్ గారు ఇవాళ స్పెషల్ అధికారి అయినటువంటి ఆర్డీఓ గారిని తనిఖీలు చేస్తున్నారు. వారు వాడిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ మొత్తం కూడా ఈ బ్లాస్టింగ్ చేసేదంతా కూడా అనధికారికంగా చేస్తున్నారని చెప్తున్నారు. దీన్ని ఏమేమి చూస్తున్నారు సార్ మీరు? ఇది ఇప్పుడు ఆత్మకూరు మండలంలో ప్రజలందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారండి. వితౌట్ పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు అని ఇచ్చారు. దాని మీద మన అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ గారి ఆధ్వర్యంలో నేను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు అందరం వచ్చి మొత్తం ఇక్కడ చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో ప్రజలందరూ చెప్పేది కూడా ఏంటంటే, బ్లాస్టింగ్ పర్మిషన్ అనేది వెరిఫై చేస్తే బ్లాస్టింగ్ పర్మిషన్ లేదు, కానీ బ్లాస్టింగ్ చేస్తున్నారని ప్రజలందరూ చెప్తున్నారు. దీని మీద మొత్తం డీటెయిల్ ఎంక్వైరీ చేపిస్తాము. అట్లనే ఇంకా ఇది మొత్తం పర్మిషన్ ఎంత ఇచ్చారు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంత తీసుకుంటున్నారు, అంటే 2 హెక్టార్లకి ఇస్తే 2 హెక్టార్ల లేదా అనేది కూడా మా సర్వే అండ్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో టోటల్గా డిమార్కెట్ చేపిస్తాము. అట్లనే ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా వచ్చారు. ఇది 2022 నుంచి 2027 వరకు దీనికి పర్మిషన్ ఉందన్నారు. దీన్ని ఒక చేస్తాము. ఇప్పుడు దీని డీటెయిల్గా రిపోర్ట్ అంతా డిమార్కెట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎంక్రోచ్మెంట్స్ కూడా మొత్తం కూడా అన్ని వెకేట్ చేపిస్తాం. ఇక్కడ ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దీన్ని తగ్గ చర్య తీసుకుంటాం. ముఖ్యంగా చెప్పండి సార్, ఎఫ్టీఎల్లో కట్టబోయటం అనేది చట్టరీత్యా విరుద్ధం అయినా కూడా అధికారులు చేతివాటం ప్రదర్శించో లేకపోతే వాళ్ళకు తొత్తులై ఉండటం ఉండి కూడా దాని మీద చర్య తీసుకోలేదు. దాన్ని మీరు ఏదో చూస్తున్నారు? ఇప్పుడు ఎఫ్టీఎల్కు విరుద్ధంగా చేస్తే మాత్రం ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇమీడియట్గా దీన్ని ఎమ్మటే రిమూవ్ చేపిస్తాం. ఇంకోటి సార్, సర్వే నెంబర్లో మైనింగ్ ఉన్నది ఒక సర్వే నెంబరు, మిగతా ఒక సర్వే నెంబర్ చూపిస్తున్నారు. అసలు దాని మీద ఇప్పటివరకు కూడా మీ అధికారులు దాన్ని దృష్టి పెట్టకపోవడం పెద్ద చర్యగా చూస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా చూడబోతున్నారు? అది ఇప్పుడు 759 అండ్ 758. 758లో 9 ఎకరాల 37 గుంటలు ఉంది. 759లో 2 ఎకరాల 18 గుంటలు ఉంది. ఇది సేత్వార్లో మిస్టేక్ జరగడం వల్ల ఇది గవర్నమెంట్ భూమి 758 అని గవర్నమెంట్ బంచ్ రాయబడ్డది. యాక్చువల్గా ఈ క్వారీ ఉన్నది మాత్రం 759లో. ఇది సేత్వార్ మార్చేది ఉన్నది. దీనికి ఇది కూడా మా తహసీల్దార్ వాళ్ళే ఇది బంచరాయి ల్యాండ్ అని మైన్స్ వాళ్ళకు ఇవ్వడం వల్ల మైన్స్ వాళ్ళు ఏం చేశారంటే దీనికి 2007లో ఇది పర్మిషన్స్ కూడా ఇచ్చారు. దీనికి ముఖ్యంగా చెప్పండి సార్, ఈ క్రషర్తో పాటు క్వారీతో పాటు క్రషర్ మిల్లు కూడా అన్యాక్రాంతం, అంటే గవర్నమెంట్ భూమి ఇనాం భూమిలో కూడా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు యాక్చువల్గా అది ఇనాం భూములు కొనకూడదు, అమ్మకూడదు. అది తమ దృష్టికి వచ్చింది సార్ ఏమన్నా? ఈ రోజు చెప్పారండి. ఇప్పుడు గంపల చెన్నయ్య అనే దగ్గరికి మనం 4 ఎకరాల 18 గుంటలు ఇస్తే ఇది కనతం ప్రణీత్ రెడ్డి గారు అనే వాళ్ళు చేసుకున్నారట. ఇది చేసుకోవడానికి పిఓటి కేసు చేసుకోవడానికి విరుద్ధము. ఇది దీని మీద చర్య తీసుకుంటాము. ఇది క్యాన్సిలేషన్ చేపిస్తాను. ఇది అంటే క్రషర్ మిల్ మీద చర్యలు తీసుకుంటారు తాత్కాలికంగా? ఇప్పుడు కంపల్సరీ తీసుకుంటామని నిబంధనలకు విరుద్ధంగా ఏ పని చేసినా కానీ కంపల్సరీ తీసుకుంటాము. టోటల్‌గా ఎప్పటి వరకు క్లోజ్ చేస్తారు సార్? ఎందుకంటే ఈ క్వారీ గాని, క్రషర్ మిల్ గాని, ఎందుకంటే ఇదంతా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయినా కూడా పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది దీన్ని కొనసాగిస్తున్నారు. చివరికి గ్రామ ప్రజలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి మీ దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ఫైనల్‌గా ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయనకు ఇప్పుడు అన్నిటి మీద ఒక నోటీస్ కాల్ఫర్ చేస్తామండి. బ్లాస్టింగ్ పర్మిషన్ లేదు, జీపీ రిజల్యూషన్ లేదు. ఇప్పుడు ఆయనకు నోటీస్ కాల్ఫర్ చేసి వితిన్ 1 వీక్లో ఆయన నుంచి నోటీస్ తీసుకొని ఇమీడియట్గా దీనికి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఏమంటే క్లోజింగ్ రిపోర్ట్ రాసి పంపిస్తాం. జిల్లా అధికారుల చేత మొత్తం రిపోర్ట్ తెప్పించుకుంటాము. రిపోర్ట్ తీసుకున్న తర్వాత విధి విధానాలు పాటిస్తాము. ఖచ్చితంగా ఏదైనా తప్పైతే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు క్వారీ కానీ, ఇటు క్రషర్‌పై, మిల్లుపై చర్యలు తీసుకొని సీజ్ చేసేందుకు కూడా వెనకాడమని ఆర్డీఓ గారు చెప్తారు.